హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజైతే మన శ్రీ స్టాట్ ఛానల్లో ఆలయ దర్శనంలో భాగంగా పంచారామ క్షేత్రంలోని ఒక ఆలయానికి అయితే వచ్చేసాం. సో ఈ ఆలయంలో శివలింగం అనేది అమావాస్య పౌర్ణమి వాటిని బేస్ చేసుకొని రంగు అనేది మారుతుంది. సో అది ఏదో ఆలయం కాదు, సోమారామం అన్నమాట. సో అంటే భీమవరంలోని సోమనాథేశ్వర ఆలయంకి అయితే వచ్చేసాము. సో ఈ ఆలయానికి యొక్క విశిష్టతను అలాగే ఈ ఆలయం యొక్క చరిత్రను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. సో ఫస్ట్ టైం శ్రీ స్టాట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ అలాగే పంచారామ క్షేత్రాల్లోని 5 క్షేత్రాల యొక్క వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో అవి కూడా చూడండి. ఈ ఆలయానికి మీరు చేరుకోవాలంటే ఇది భీమవరంలోని గునిపూడిలో ఉందన్నమాట. సో ఈ గునిపూడి ఈ సోమనాథేశ్వర దేవాలయానికి మనకు రైల్వే స్టేషను 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు కానీ అన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే పక్కన ఒక సత్రాలు ఉన్నాయన్నమాట. నైట్ టైం మనం స్టే చేయవచ్చు. సో ప్రతి పర్సన్కి 100 రూపీస్ తీసుకొని ఓపెన్ ఏరియాలో మనం ఇక్కడ నిద్రపోవచ్చు. సో ఇక్కడ కూడా ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఈ లింగాన్ని స్వయంగా చంద్రుడి చేత ప్రతిష్ఠించింది అని చెప్పి చరిత్రలో చెప్తారు. సో అందుకనే ఈ ఆలయంలోని శివలింగం పౌర్ణమికి తెలుగు రంగులోకి వచ్చి అమావాస్యకు నలుపు రంగులో వస్తుందని అందరి నమ్మకం అన్నమాట. సో అయితే ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ముందు మీకు పంచరామాల గురించి తెలుసుకోవాలి. సో పూర్వం కుమారస్వామి తారకాసుని సంహరించిన తర్వాత తారకాసుడి ఆత్మలింగం 5 ముక్కలుగా విరిగింది. సో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాగం అనేది పడింది. సో అవే పంచారామ క్షేత్రాలు. ఈ 5 క్షేత్రాలని పంచారామ క్షేత్రాలు అంటారు. ఈ 5 మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. అయితే ఈ 5లో మనం ఒక్కొక్క దేవాలయం గురించి చర్చించుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ భక్తుల యొక్క మెయిన్ నమ్మకం ఏంటంటే కార్తీక మాసంలోని కార్తీక సోమవారం రోజు ఈ 5 క్షేత్రాలను కానీ మనం దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుందని అందరూ నమ్ముతారు. సో అది కూడా మీకు ఒకే రోజు 5 క్షేత్రాలని ఎలా దర్శించాలనేది కూడా మన శ్రీ స్టాట్ ఛానల్లో ఇస్తున్నాను. ఈ ఆలయానికి వస్తే ఈ ఆలయం ఏంటంటే త్రిపురాసుల సంగ్రామంలో కుమారస్వామి చేత విరగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి అయినా ఇక్కడ పడింది. అందువల్ల ఇది పంచారామంలో ఒకటి అయిందని పురాణ కథ. అయితే ఈ లింగం చంద్ర ప్రతిష్ఠ అని విశ్వసించబడింది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనక కూడా ఒక పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి పాయస్పితంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పి విశ్వసిస్తారు. అందుకే ఈ దేవాలయానికి చంద్రుని పేరు మీద సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే ఈ శివలింగం ఏంటంటే పౌర్ణమి నుంచి అమావాస్యకి రంగులు మారుతూ వస్తుంది. సో పౌర్ణమి నుండి తెల్లగా ఉంటుంది, అమావాస్యకు వచ్చే లోపల నలుపు రంగు అనేది తయారవుతుంది. ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని ప్రకారాలను గోపురాన్ని నిర్మించడానికి చారిత్మక ఆధారాలు కనిపిస్తుంటాయి. అందువలన ఇది భీమారామంగా పిలుస్తుంటారు. ఇక్కడ లింగం చంద్రప్రతిష్టం కనుక సోమేశ్వరుని కూడా పిలుస్తారు. ఈ సోమేశ్వర ఆలయం వచ్చి ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. ఉదయాన్నే 5 గంటలకు ఓపెన్ చేస్తారు. సో 10 గంటలకి క్లోజ్ చేస్తారు. తిరిగి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఓపెన్ చేస్తుంటుంది. సో ఈ కార్తీక మాసంలో భక్తుల కోసం ఏంటంటే మధ్యాహ్నం 1 గంట మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు స్వామివారికి నైవేద్యం కోసం. రిమైనింగ్ టైంలో గుడి ఓపెనింగ్ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇక ఈ ఆలయాల విశేషతకు వస్తే దేవాలయంలోని శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణకు మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథావిధంగా శ్వేత రంగంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతాయని అంటారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు కింద అంతస్తులో ఉంటాడు. అదే గర్భాలయంలో పై భాగాన ఉన్న 2వ అంతస్తులో గర్భాలయంలో అన్నపూర్ణదేవి ఉంటుంది. ఆలయపు ముందు కోనేరు ఉంటుంది. ఈ క్షేత్రంలోని చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ కోనేరు గట్టున రాత్రి స్తంభంపై ఒక నందీశ్వరుడి రాతి స్తంభంపై ఒక నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉంటాయి. మరో 2 నందులు, ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. దేవాలయంలో ఎదురుగా ఉన్న పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో మొత్తం 5 నందులు ఉండడం వల్ల పంచనందీశ్వర ఆలయము ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది. దేశంలో ఉన్న స్ఫటిక లింగాల్లో కూడా ఇది ఒక లింగం. అయితే ఈ దేవాలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే దేవి నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వింతలకు వస్తే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవాలయం 2 అంతస్తులు ఉంటుంది. కింద స్వామివారు ఉంటారు, పైన అమ్మవారు ఉంటారు. ఇదే విచిత్రం అన్నమాట. అంటే కింద అమ్మవారు ఉంటారు, స్వామివారు ఉంటారు, పైన అమ్మవారు ఉంటారు. ఇదొక విశేషం. అలాగే ఈ దేవాలయం చుట్టూ 5 నందులు ఉంటాయి. సో ఇదొక విశేషం. ఇంకో విశేషం ఏంటి అంటే ఇక్కడ దేశంలో ఉండే స్ఫటిక లింగాలలో ఇదొక లింగం. అలాగే ఈ లింగము పౌర్ణమి నుండి అమావాస్య వరకు రంగులు మారుతూ ఉంటుంది. ఇవి ఆలయం యొక్క విశేషాలు, అలాగే గొప్ప ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క కట్టుబడి అలాగే చరిత్రకు వస్తే ఈ ఆలయం చాలా పాతది. అయితే గోడలపై మరియు శిల్పాలపై కొత్త చిత్రాలు ఉంటాయి. ఆలయం ముందు భాగంలో చంద్రకుండం అనే తామరతో కప్పబడిన చెరువు ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఆలయం ఎడమవైపున రాములవారి గుడి మరియు హనుమంతుడి ఆలయాలు పెద్ద హాల్లో ఉన్నాయి. ఆలయం కుడివైపున ఆలయ కార్యాలయం పైన ఒక బహిరంగ హాల్ ఉంది. సో జనసమూహం ఉన్నప్పుడు పూజారులు, పండితులు ఇక్కడే వ్యక్తుల కోసం పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయంలో అనేక శిల్పాలు ఉన్నాయి. ఆలయ హాలులో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. హాల్ దాటిన తర్వాత గర్భగుడి ముందు ఒక గది ఉంది. ఈ గదిలో అన్నపూర్ణ దేవత ఆలయం ఉంది. గర్భగుడిలో సోమేశ్వర స్వామిగా శివలింగం రూపంలో ఉంటాడు. ఇతర పంచారామాలతో పోలిస్తే ఈ లింగం చిన్నది. చంద్రుని కోణం ప్రకారం లింగం దాని రంగును మారుస్తుందని చెబుతారు. సో పౌర్ణమి రాత్రుల సమయంలో లింగం తెల్లగా ఉంటుంది. అమావాస్య సమయంలో చంద్రరాత్రులు కాదు, దాని రంగు నల్లగా ఉంటుంది. అన్నపూర్ణ ఆలయం శివుని గర్భగుడి పైన నిర్మించబడినది. దేవత తన సాధారణ ప్రతిమ శాస్త్రాన్ని భిన్నంగా పవిత్ర దారానికి, అంటే సాధారణంగా హిందూ పురుషులు ధరించే ఆమె పాదాల దగ్గర ఒక బిడ్డను కంటుంది. సోమేశ్వరుని భార్య రాజేశ్వరి అమ్మవారు. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి మరియు శరణరాత్రి ప్రధాన పండుగ జరుగుతాయి. గర్భగుడి దక్షిణాన ఆదిలక్ష్మి దేవతలను చూడవచ్చు. మరియు నేల మరియు మొదటి అంతస్తులో వివాహ మండపం కూడా నిర్మించబడింది. వివాహాలు కొత్త హాలులో మరియు అన్నపూర్ణ మండపంలో నిర్వహించుతారు. ఈ ఆలయానికి తూర్పు వైపున సోమగుండం అని పిలువబడే పుష్కరిణి కూడా ఉంది. ఈ ఆలయం లోపల ఇంకా ఏ దేవుళ్ళు ఉన్నారు అంటే హనుమంతుడు, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యుడు మరియు గణేషుని మనం చూడవచ్చు. ఈ ఆలయం యొక్క గోపురం 15 అడుగుల స్తంభాన్ని నిర్మించబడింది. భీమవరంలోని సోమనాథేశ్వర స్వామి ఆలయం. సో మరొక పంచరామ క్షేత్రంలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.